హలో గాయస్, నేను వర్టెక్ సొల్యూషన్స్ మీ సాయినాథ్. మన దేశంలో కూడా పన్ను కట్టని ఒక రాష్ట్రం ఉందంటే మీరు నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే. భారతదేశంలో పన్ను కట్టని ఒక రాష్ట్రం అంటూ ఒకటి ఉంది. అదేంటో, ఎందుకు పన్ను కట్టరో ఈ వీడియోలో మనం చూద్దాం. భారతదేశంలో సిక్కిం పన్నురహిత రాష్ట్రంగా ప్రసిద్ధి చెందింది. దేశంలో ఏకైక రాష్ట్రం ఇది ఒకటే. సిక్కిం రాష్ట్ర ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పన్ను కట్టాల్సిన పని లేదు. వీరికి ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్స్ నుంచి మినహాయింపు ఉంది. మన దేశంలో అత్యంత తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం కూడా ఇదే. భారతదేశంలో 22వ రాష్ట్రంగా గతంలో విలీనమైంది. 1975లో ప్రత్యేకంగా ఒక రెఫరెండం నిర్వహించి మరీ సిక్కింను దేశంలో విలీనం చేశారు. అప్పుడు సిక్కిం పరిపాలిస్తున్న రాజు విలీనం కోసం ఒక షరతు పెట్టారు. అప్పటి వరకు, అంటే 1975కి ముందు పన్ను చెల్లింపుల్లో తాము ఎలాంటి చట్టాలు, నిబంధనలు పాటిస్తున్నాయో విలీనం తర్వాత కూడా అలాగే ఉండాలని సూచిస్తున్నారు. అంటే ఒక ప్రత్యేక హోదా కిందే దేశంలో విలీనానికి ఒప్పుకుంది అన్నమాట. 1975కి ముందు నుంచే సిక్కిం తన సొంత పన్ను చట్టాలను అనుసరిస్తుంది. దీని ప్రకారం కేంద్రానికి వీరు పన్ను చెల్లించరు. 2008లో మాత్రం కేంద్రం సిక్కింలో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ను రద్దు చేసి రాష్ట్రంలో ప్రత్యేకంగా ఆర్టికల్ 371Fను విధించింది. ట్యాక్స్ పేమెంట్స్ కోసం సెక్షన్ 1026AAA తెచ్చింది. దీని ప్రకారం కూడా సిక్కింలో 90% మంది జనం పన్ను చెల్లింపుల నుంచి మినహాయింపు పొందుతున్నారు. ఈ సెక్షన్ ప్రకారం ఇతర ప్రాంతాల్లో నుంచి స్వీకరించే డివిడెంట్లు, సెక్యూరిటీలపై కూడా వడ్డీల వంటి విషయాల్లో సిక్కిం ప్రజలు ట్యాక్స్ బెనిఫిట్ పొందుతారు. సిక్కింతో పాటు ఇతర ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మణిపూర్, నాగాలాండ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్ వంటి ప్రాంతాల్లో నిర్వసిస్తున్న షెడ్యూల్ తెగల ప్రజలు కూడా పన్ను చెల్లింపుల నుంచి మినహాయింపు ఉంది. ఇటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన పేజీని ఫాలో అవ్వండి.